సంక్రాంతి కోడి పందాలు ఈసారి ఇబ్బందిగా మారాయా? పలుచోట్ల కోళ్లకు సోకుతున్న అంటువ్యాధులు పందాలకు ఆటంకం కలిగిస్తున్నాయా? ఈ కారణాలతో కోళ్ల పెంపకందారులు మరింత ఇబ్బందికి లోనవుతున్నారా? అందుకే పందెం కోళ్లకు వయాగ్రా ఇస్తున్నారా? ఈ పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. సంక్రాంతి వస్తోందంటే కోస్తా జిల్లాల్లో సందడి ఏర్పడుతుంది. పండుగ 3 రోజులే అయినా నెలంతా ఆ సందడి ఉంటుంది. కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త పంటలు, ఇలా ప్రజలు సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ జరిగే 3 రోజులు ఎక్కడ చూసినా కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. వాటి కోసం నెల రోజుల ముందు నుంచే బరులు గీసి పుంజులను సిద్ధం చేస్తారు. అయితే ఈసారి పలుచోట్ల పందెం కోళ్లకు తెగుళ్లు సోకడం ఇబ్బందిగా మారింది. పందెం పుంజులకు రాణికెత్తనే వైరల్ వ్యాధి సోకి వాటిని బలహీనపరిచింది. సంక్రాంతి సీజన్లో కోళ్లు తెగుళ్ల బారిన పడడంతో పెంపకందారుల్లో ఆందోళన మొదలైంది. ఈ కారణంతో కోళ్లన్నీ బలహీనంగా మారిపోతున్నాయి. బరిలో ఉండే కోళ్లు బలంగా ఉండాలి. ప్రత్యర్థి కోడిపై దాడి చేసేంత దృఢంగా ఉండాలి. అలాంటప్పుడే పందాలు జోరుగా సాగుతాయి. అయితే తెగుళ్ల కారణంగా కోళ్లు పోటీలకు పనికిరాకుండా పోతున్నాయి. రాణిఖ్యత్ వ్యాధి కారణంగా పుంజులు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే కోళ్లు బరిలో నిలవలేవు. అందుకే అలాంటి కోళ్లలో వేగంగా శక్తి పెంచడానికి పెంపకందారులు సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. వయాగ్రా, షిలాజిత్ విటమిన్లు, కాక్టెయిల్తో కూడిన ఆహారం అందిస్తూ వాటిని బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై పశువైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పదార్థాలు కోళ్లలో తాత్కాలికంగా పనితీరును మెరుగుపరుస్తాయని, కానీ భవిష్యత్తులో కోళ్లకు హాని తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కోళ్లను మనుషులు తింటే వారి ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు. సంక్రాంతి సంబరాలకు కోళ్లను సిద్ధం చేయాలంటే కోళ్ల బరువు, చురుకుదనంతోనే పందాలు ఆధారపడి ఉంటాయి. కోళ్లు బలహీనంగా ఉంటే ఎవరూ కొనుగోలు చేయరు. పందాలకు పనికిరావనే ఆలోచనలో ఉంటారు. ఏళ్ల తరబడి లక్షలు ఖర్చు చేసి పెంచిన కోళ్లు అమ్ముడవకపోతే కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే కోళ్ల పెంపకందారులు మంచి చెడులు పక్కనబెట్టి కోళ్లపై వయాగ్రా లాంటి ప్రయోగాలు చేస్తున్నారనే వాదనలున్నాయి. కోడి పందాలు సంక్రాంతి సంబరాల్లో అంతర్భాగం. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతాయి. జనవరి 14, 15, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో బరులు పుట్టుకొస్తున్నాయి. శిక్షణ పొందిన పుంజులు బరిలో దిగుతాయి. వందల కోట్లలో పందాలు జరుగుతాయి. ఒకే రోజులో లక్షాధికారి అయిన వారు ఉన్నారు. పొలం, ఆస్తులు, ఇల్లు అన్నీ కోల్పోయిన వారు ఉన్నారు. అయితే పోలీసులు కోడి పందాలు నిర్వహించడం నేరమని చట్టరీత్యా చర్యలు చేపడతామని చెబుతున్నా ఏటా ఈ తంతు మాత్రం కొనసాగుతూనే వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.